నీకే వందనాలు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు స్తోత్రం. ఎందరైతే ప్రభు ఉపాసన చేత ఉంటున్నారు ప్రతి కుటుంబాలు సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభు. ప్రతి బిడ్డ జీవితంలో ప్రతి కుటుంబాల్లో ప్రభు ఈ 100 రోజుల ఉపాస కుడుకుల తండ్రి ప్రతి విశ్వాసులు ప్రతి కుటుంబాల ప్రభానికి ఆశీర్వాదాలు నీ మేలులు పొందుకొని ఎలుటకు మీరు సహాయం చేయబోతున్నందుకు నీకే వందనాలు స్తోత్రములు. జీవం కలిగిన యేసయ్యానికి వందనాలు స్తోత్రములు. ఈ కార్యాలన్నీ ప్రభువా ముగించేందుకు పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాతో ఉండి మాలో ఉండి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. నీకే వందనాలు స్తోత్రములు నాయన. హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రములు 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 స్తోత్రములు. అదేవిధంగా జరుగుతున్న యొక్క నూతనం కడుచిన మందిరం కొరకే ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాము. కడుచిన మందిరానికి కావాల్సిన ఆర్థికాన్ని దేవుడు సహాయం చేయనట్లుగా ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన ప్రతి పనుల్లో ఎంతగానో తోడు నీడగుండి నడిపించి దానికి కావాల్సిన ఆర్థికం కొరకే ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాము. మెటీరియల్ కావాలి. ఇంకను అనేక సంఘ పరిచర్య కొరకే ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. జరుగుతున్న సేవ పరిచర్యను దేవుడు ఆశీర్వదించి దీవించినట్లుగా ఇంకను రానున్న కాలంలో అనేక ప్రాంతాలకు అనేక దేశాలకు అనేక ప్రాంతాలకు సేవ ద్వారా అనేక మంది రక్షింపబడి దేవునికి సన్నిధికి వచ్చుటకు దేవుడు ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం అందరం కలిసి. హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈ 37వ రోజు ఈ కోడికకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 1. ఈ 1వ అధ్యాయము 15, 16, 17, 19 వరకు చదువుకుందాం. నేను చదువుతాను, మీరు గమనించండి. ఈ హేతు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న ప్రేమను గూర్చియు, మరలా చెప్తున్నాను, అక్కడ విశ్వాసం అని ఉంది, ఫుట్ నోట్లో ఏమని ఉందంటే ప్రేమ. బైబిల్ చదివేటప్పుడు ఒకసారి నన్ను చూడండి. మీరు బైబిల్ చదివేటప్పుడు మీకు బైబిల్ క్లియర్గా అర్థం కావాలి అంటే ఆ నంబర్లు కూడా ఏంటో తెలుసుకొని చదవాలా, అప్పుడు మీకు బైబిల్ అర్థమవుతుంది. మీరు బైబిల్ చదివేటప్పుడు ఈ హేతువ అని ఉంది కదా, ఈ అనే పదము కొద్దిగా లోపలికి వచ్చింది. దాని అర్థం ఏంటంటే ఇక్కడి నుంచి ఈ పారాగ్రాఫ్ అనేది ప్రారంభమవుతుంది. బైబిల్ చదివేటప్పుడు అవి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, 1వ అధ్యాయంలో చూస్తే దేవుని చిత్తము వలన, దేవుని అనే పదం కొద్దిగా లోపలికి వచ్చింది. దాని అర్థం ఏంటంటే అక్కడ పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుంది. ముగింపు ఎక్కడంటే మీకు కృపయు సమాధానమును కలుగును గాక, అక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది. దాని అర్థం ఏంటంటే ఆ మొదటి పారాగ్రాఫ్ ఫుల్ స్టాప్తో ఏమవుతుందంట, కంప్లీట్ అవుతుంది. 2వ పారాగ్రాఫ్ చూడు, 3వ వాక్యంలో స్టార్ట్ అవుతుంది. మన అక్కడ స్టార్ట్ అవుతుంది. ముగింపు ఎక్కడంటే 14వ వాక్యములో ఆఖరి చూడండి, ఆఖరి లైన్, ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు ఏమై ఉన్నాడు, సంచకరువుగా ఉన్నాడు. అంటే 2వ పారాగ్రాఫ్, 3వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు 2వ పారాగ్రాఫ్. ఇప్పుడు 3వ పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ హేతు చేత అని స్టార్ట్ చేసి 23లో చూడండి, వాని సంపూర్ణతయై ఉన్నది. ఇవన్నీ తెలుసుకుని చదువుతున్నప్పుడే బైబిల్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఈ హేతు చేత ప్రభువైన యేసుక్రీస్తునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న ప్రేమను గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి మనం ఏం చేయుచున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, ఇప్పుడు నన్ను చూడండి.
ఫస్ట్ విశ్వాసులకు ఉండవలసినది ఏమిటి అంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉండాల. 2, పరిశుద్ధులందరి ఎడల మనము ప్రేమ కలిగి ఉండాల. పౌలు ఏమంటున్నాడు? ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి. ఎఫెసీలో ఉన్న విశ్వాసులందరూ కూడా ప్రభువైన యేసునందలి విశ్వాసము కలిగి ఉన్నారు. 2వదిగా సకల పరిశుద్ధులందరి ఎడల ఏమి చూపుతున్నారంట? ప్రేమ ప్రేమ ప్రేమ. దానిని గూర్చి పౌలు అంటున్నాడు, నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. విశ్వాసులారా, మనకు ప్రభునందు విశ్వాసము ఉండాలి. రోజు రోజుకి నీ విశ్వాసము ప్రభునందు పెరుగుతూ ఉండాలి. ఆయన మీద నమ్మకము, ఆయన మీద విశ్వాసము రోజు రోజుకి పెరుగుతూ ఉండాలి. అలాగనే తోటి విశ్వాసులతో నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. సకల పరిశుద్ధులను నువ్వు ప్రేమించాలి. అర్థం చేసుకో. ప్రేమించటం అంటే ఏంటి? ద్వేషించటం కాదు, అసహించుకోవటం కాదు. ప్రకటన గ్రంథములు చూస్తే మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టితివి. నీకున్న మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టితివి. అందుచేత నా నోటి నుండి నిన్ను నేను ఉమ్మి వేసేదను. ఏమని వార్నింగ్ ఇచ్చాడంట ఆ సంఘానికి? నా నోటి నుండి నిన్నేం చేస్తాను? ఉమ్మి వేయుదును అన్నాడు. ఎందుకంటే మొదటి ప్రేమ చల్లారిపోయింది. ద్వేషము, అసూయ, కోపము, ఒకరు మనకు నచ్చినట్లుగా చెయ్యకపోతే వారిని ద్వేషిస్తాం. నాకు నచ్చినట్లుగా మీరు వినకపోతే మిమ్మల్ని ద్వేషిస్తాను. అది కాదు ప్రేమ. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధులందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. ఎవరు ఈ పరిశుద్ధులు? క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి మనిషి దేవుని దృష్టికి ఏమై ఉన్నాడంట? పరిశుద్ధుడు. అంటే ఒక్కొక్క విశ్వాసి దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా కనబడుతున్నారు. మనం విన్నాం, యేసు నామమందు దేవుని ఆత్మచేత మీరు కడగబడి పరిశుద్ధపరచబడి ఉన్నారు. ప్రతి విశ్వాసి ఒక పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా పిలవబడుతున్నారు. నీకు వారి మీద రోజు రోజుకి ప్రేమ పెరగాలి, కానీ ప్రేమ తగ్గకూడదు. ఒకసారి ఆలోచించండి. పోయిన నెలకి ఈ నెలకి నువ్వు ఎవరితోనైనా ప్రవర్తిస్తున్నా నీ ప్రవర్తనను కనిపెట్టు. లేకపోతే పోయిన నెలకు ముందు నెల నీ ప్రవర్తన వారితో ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందో చూడు. ఖచ్చితంగా డిఫరెంట్ కనబడుతుంది. అది కాదు దేవుడు నీ దగ్గర ఎదురు చూసేది. నువ్వు ప్రేమించాలి ప్రతి మనిషిని, ప్రతి విశ్వాసిని. నీ ప్రేమ మోసపూరితముగా ఉండకూడదు, నటనగా ఉండకూడదు. నువ్వు ప్రేమించాలి ఖచ్చితంగా. నీకు నచ్చినట్లు వారు బ్రతికినా బ్రతకకపోయినా, నీకు నచ్చినట్లు వారు చేసినా వారు చెయ్యకపోయినా, వాక్య ప్రకారంగా నువ్వు ప్రేమించాలి. ఎప్పుడు నీలో ప్రేమ కొదువవుతుందో గుర్తు చేసుకో, దేవునికి నువ్వు తెలియకుండానే దూరం అవుతావు. నీ లోపల గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. గిల్టీ ఫీలింగ్ ఇక్కడ ఉంటుంది. అది మహాభయంకరంగా ఉంటుంది. అది నిన్ను చంపుతూ ఉంటుంది, నిన్ను నలిపివేస్తూ ఉంటుంది. నీలో ఉన్న సంతోషాన్ని, నీలో ఉన్న ఉత్సాహమును ఈ గిల్టీ ఫీలింగ్ అంట తీసివేస్తుందంట.
అందువలన అనారోగ్య పాలవుతూ ఉంటాం. నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఏమీ లేదు, నిన్ను నువ్వు తగ్గించుకొని ఎప్పుడులాగా మాట్లాడుతూ, ఎప్పుడులాగా కలిసి రావటం, ఎప్పుడులాగా కలిసి ఉండటం, ఎప్పుడులాగా నవ్వుతూ ఉండటం నువ్వు ప్రారంభిస్తే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఆ గిల్టీ ఫీలింగ్ పోతుందంట. అప్పుడు చూడు, యథాప్రకారంగా సంతోషము సమాధానముతో నువ్వు నింపబడుతావు. ప్రతి విశ్వాసికి ఉండవలసిన 2 గుణ లక్షణాలు. 1, ప్రభునందు విశ్వాసము కలిగి ఉండాలి. ప్రభునందు నీ విశ్వాసము రోజు రోజుకి పెరుగుతూ ఉండాలి. నీలో ప్రభునందు విశ్వాసము పెరిగే కొలది నీలో భయము, చింత, దిగులు, బాధ ఇవన్నీ తగ్గిపోతుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభునందు మీ విశ్వాసం బలంగా ఉండాలి. ఎందుకంటే విశ్వాసము లేని స్థలములో భయము పనిచేస్తుంది. కొన్నిసార్లు మనకు భయం అనిపిస్తుంది. పిల్లలను గురించి, వారి భవిష్యత్తు గురించి, కుటుంబం గురించి, ఆరోగ్యం గురించి భయము ఏర్పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వారు మన బాడీని చెక్ చేస్తారు, రిపోర్ట్ చెప్తారు, నీ బాడీ కండిషన్ ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది. ఆ రిపోర్ట్ వినగానే భయం వచ్చేస్తుంది. నేను చెప్తున్నాను, ఎవరు ఏ రిపోర్ట్లు ఇచ్చినా సరే మన ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు స్థిరమైన విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనుషులిచ్చే రిపోర్ట్లు ప్రభు తారుమారు చేస్తాడంట. స్తోత్రం చెప్దామా? నీ విశ్వాసము సడలిపోకూడదు. ప్రభునందు నీకు విశ్వాసము బలహీనంగా ఉండకూడదు. నీ విశ్వాసము చాలా బలముగా ఉండాలా. నీ ఆరోగ్య స్థితిగతులు, నీ ఆరోగ్యమును గురించిన రిపోర్ట్లు వాటి మీద ఆధారపడవద్దు. దేవుని వాగ్దానముల మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచు. దేవుని వాగ్దానము మీద నమ్మకం ఉంచు. దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. తన వాగ్దానమును నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. వాగ్దానము మీద నువ్వు నమ్మకము కలిగి ఉండాలి. మనుషులు చెప్పే మాటలు, మనుషులు ఇచ్చే రిపోర్ట్లు నువ్వు వినకూడదు. మనుషులు నిన్ను దూషిస్తారు, మనుషులు నిన్ను విడిచిపెడతారు. నువ్వు వారికి అనుకూలంగా ఉంటే నిన్ను ప్రేమిస్తారు, నువ్వు వారికి అనుకూలంగా లేకపోతే నిన్ను ద్వేషిస్తారు. బాధపడవద్దు. నీ విశ్వాసం ప్రభు మీద ఉంచు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆయన మీద మాత్రమే విశ్వాసం ఉంచు. ఒకసారి బైబిల్ చదువుదాం. రోమాపత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ విశ్వాసమును గురించి ఎంతో చక్కగా రాయబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక అధ్యాయము 4. చక్కని అధ్యాయం ఇది. కేవలము విశ్వాసమును గూర్చి రాయబడిన ఒక అధ్యాయం. ఇక్కడ అబ్రహామును గురించి అపోస్తులుడైన పౌలు వివరిస్తూ రాస్తున్నాడు. ఆయన ఏమని రాస్తున్నాడో చూడండి. అబ్రహామును గురించి 13 నుంచి నేను చదువుతాను. అతడు అనగా అబ్రహాము లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలననైనా నీతి మూలముగానే కలిగెను. దేవుడు అబ్రహామునకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము ఇటు అబ్రహామునకు అతని సంతానమునకు మాత్రమే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమిటి ఆ వాగ్దానం?
లోకమునకు వారసుడు అగును. ఏంటంటే చెప్పండి, లోకమునకు అబ్రహాము ఏమవుతాడంట? వారసుడు అగును. ఈ లోకమునకు వారసుడగును. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, అబ్రహాము ఈ లోకమంతటికి నువ్వు ఏమై ఉంటావు? వారసుడై ఉంటావు. ఈ వాగ్దానము నీకును నీ సంతానమునకు మాత్రమే నేను ఇస్తున్నాను. మీరు చూడండి, దేవుడైన యెహోవా ఆదామును మొదటి మనిషిగా సృష్టించాడు. కానీ ఆ ఆదామును లోకములో ఉంచలేదు. ఆ ఆదామును తీసుకెళ్ళి ఏదెను తోటలో ఉంచాడు. ఏదెను తోట ఒక చిన్న భాగం కదా. ఏదెను తోట లోకములోనే ఒక చిన్న భాగం. ఆ తోట వరకే ఆదాము పరిమితమై ఉన్నాడు. ఆ తోటను మాత్రమే చూసుకోమన్నాడు. మంచి చెడులు వాటిని గూర్చి ఆ తోట విషయములో మాత్రమే కలిగి ఉండమన్నాడు. తోటను కాపాడటం కానీ, తోటను సాగు చేయటం కానీ, ఇవన్నీ కూడా అతనికి దేవుడిచ్చిన ఒక బాధ్యత. కానీ అబ్రహాము ఒక పరిమితమైన స్థలమునకు మాత్రమే కాదు, ఒక ప్రాంతానికి మాత్రమే కాదు, ఒక దేశానికి మాత్రమే కాదు, దేవుడు అతని ఇచ్చిన వాగ్దానమును చూడండి, నీవు లోకమంతటికి ఏమై ఉందువు? వారసుడై ఉందువు. ఈ వాగ్దానం ఒక విధం చెప్పాలంటే ఆదాముకు కూడా ఇవ్వలేదు దేవుడు. మీకు అర్థమైందా? ఆదాము ఎంతవరకు మాత్రమే పరిమితమై ఉన్నాడు? ఏదేను తోట వరకు మాత్రమే. కానీ అబ్రహాం అలా కాదు, లోకమంతటికి అతడు వారసుడై ఉంటాడంట. దేవుడు చెప్తున్నాడు అబ్రహాముతో, అబ్రహాము లోకమునకు నీవును నీ సంతానం మాత్రమే ఏమై ఉంటారు? వారసుడవై ఉందువు. ఈ వాగ్దానం దేవుడు ఎందుకు అబ్రహామునకును అతని సంతానమునకు మాత్రం ఇచ్చాడంటే ఒకటే కారణం, అబ్రహాము దేవుని మాటను విన్నాడు, ఆ దేవుని యందు నమ్మకము ఉంచాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అందువలన దేవుడు అబ్రహామునకు ఈ వాగ్దానం ఇచ్చాడు. మీరు ఎప్పుడైనా విన్నారా? అబ్రహామునకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానములలో ఒకటి ఏమిటంటే, నీవు లోకమునకు ఏమై ఉందువు? వారసుడు. వారసుడు, లోక వారసుడు. లోకానికే ఆయన వారసుడు అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక ప్రాంతానికి ఒక దేశానికి కాదు. అతడు లోకమునకు వారసుడు అగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను. గుర్తుపెట్టుకోండి, అతని సంతానము అనగా మన ప్రభువైన క్రీస్తు. ఎప్పుడైనా బైబిల్లో అబ్రహాము సంతానము అంటే క్రీస్తు అని గుర్తుపెట్టుకోండి. రెఫరెన్సు ఎక్కడంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో అక్కడ రాయబడి ఉన్నది, ఆ సంతానము క్రీస్తు అని. స్తోత్రం చెప్పండి. సో అబ్రహామునకును అబ్రహాము సంతానముగా వచ్చిన క్రీస్తునకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి తెలిసిన? లోకమునకు వారసుడవై ఉందువు. స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 14వ వాక్యం, ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. ఎలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక
అబ్రహామునకు ఉన్నట్టి విశ్వాసము గలవారికి కూడా ఏమవుతుందంట, దృఢము కావలేనని కృప అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలదై ఆయను. ఈ హేతు చేత ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలేనని కృప అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. ఈ మాటకు అర్థం ఏంటంటే, కేవలము ఇశ్రాయేలీలకు మాత్రమే కాదంట ఆ వాగ్దానం. ఎందుకంటే ఇశ్రాయేలీలందరూ కూడా ధర్మశాస్త్రమును అనుసరించి నడిచిన వారు. అందుకు ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్రమును అనుసరించిన వారికి మాత్రమే కాక ఎవరెవరికి అబ్రహాముకు ఉన్నట్టు ఆ విశ్వాసము ఎవరెవరికి ఉన్నదో వారందరికీ కూడా ఆ వాగ్దానము సొంతమవుతుంది. మీకు అర్థమైందా నేను చెప్పేది? మీకు అర్థమైందా? ఏ వాగ్దానము? ఈ లోకమునకు వారసులై ఉండును అనే వాగ్దానము ఒక అబ్రహామునకు మాత్రమే కాదు, అతని సంతానమైన క్రీస్తుకు చెందుతుంది. అలాగనే ఈ భూలోకములో ఉన్నవారు ఎవరెవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారందరికీ కూడా ఆ వాగ్దానము సొంతమవుతుంది. ఎందుకంటే అబ్రహాము చూడని దేవుని యందు ఎలా విశ్వాసము నమ్మకం ఉంచాడో అలాగనే సువార్తను విని క్రీస్తునందు నమ్మకము, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా ఆ వాగ్దానము సొంతమవుతుంది. ఎందుకంటే క్రీస్తు మనకు అనుగ్రహించిన ఆ కృప వలన, అర్థమైందా? ఆ కృప వలన అబ్రహాముకు ఇవ్వబడిన ఆ వాగ్దానము మనందరికీ ఏమవుతుందంట, సొంతమవుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాము నీవును నీ సంతానమును ఈ లోకమునకు ఏమై ఉన్నారు, వారసులై ఉన్నారు. ఈ వాగ్దానము ఒక అబ్రహామునకు మాత్రమే కాదు, క్రీస్తునకు మాత్రమే కాదు. అబ్రహాము ఎటువంటి నమ్మకము విశ్వాసము కలిగి ఉన్నాడో అటువంటి విశ్వాసము కలిగిన ప్రతి విశ్వాసికి ఆ వాగ్దానం సొంతమవుతుంది. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలా, నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచాను గనుక నేను ఈ లోకమునకు వారసుడనై ఉన్నాను. స్తోత్రం చెప్దామా? మీకు అర్థమైందా నేను ఎవరంట? ఈ లోకమునకు ఏమై ఉన్నాను, వారసుడు అంటే ఈ ఇంటికి నేను వారసుడిని కాబట్టి ఈ ఇల్లు నాది. అర్థమైందా? ఈ లోకమునకు నేను వారసుని కాబట్టి ఈ లోకము నాది. సో బైబిల్లో మర్మము దాగి ఉంది. నేను ప్రసంగం చెయ్యట్లా, బైబిల్లో మరుగైన విషయాన్ని మీకు తెలుపుతున్నా, మీరు ఎవరు అని. అబ్రహామునకు ఇవ్వబడిన వాగ్దానం అది అబ్రహామునకును అతని సంతానముగా వచ్చిన క్రీస్తుకు మాత్రమే చెందినది. కానీ ఎవరెవరు ఆ క్రీస్తునందు విశ్వాసము ఉంచారో వారందరికీ కూడా ఆ వాగ్దానము సొంతమవుతుంది. సో అబ్రహాముకు దేవుడిచ్చిన ఆ వాగ్దానం క్రీస్తునందు మీరు ఉంచిన విశ్వాసము వలన మీకు సొంతమవుతుంది. ఏమిటి ఆ వాగ్దానం అంటే, మీరందరూ ఈ లోకమునకు ఏమై ఉన్నారంట, వారసులు. అర్థం చేసుకో. నాకు 2 సెంట్లు భూమి అండి, నాకు 1.5 సెంట్లు భూమి, నాకు అసలు భూమియే లేదండి, నాకు ఇల్లే లేదండి, మేము బీదలమండి, ఎందుకంటే ఇల్లు లేదు భూమి లేదు. పొరపాటు. బైబిల్ చెప్తుంది మీరు లోకమునకు వారసులై ఉన్నారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి.
మనం ఎవరంట? ఈ లోకమునకు వారసులము. దేవుడే వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. స్తోత్రం చెప్దామా? వాగ్దానము చేసిన వాడంట ఆ వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడంట. మీరు ఎంతవరకు మీరు ఏమి కలిగి ఉన్నారో భౌతికంగా దానిని బట్టి మిమ్మును మీరు తక్కువగా అంచనేసుకుంటున్నారు. భౌతికంగా మీరు ఏమి కలిగి ఉన్నారో అవన్నీ కూడా టెంపరరీ, తాత్కాలికమైనది. భౌతికంగా నేను 1 సెంటు భూమి కలిగి ఉన్నాను, అది టెంపరరీ, తాత్కాలికము. భౌతికంగా నేను 1000 ఎకరాలు కలిగి ఉన్నాను, అది కూడా టెంపరరీ, తాత్కాలికము, మరణాంతరము. 1 సెంటు కలిగిన వాడు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. 1000 సెంట్లు కలిగిన 1000 ఎకరాలు కలిగిన వాళ్ళు కూడా దానిని ఏం చేస్తారంట? విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే భౌతికంగా ఇవ్వబడిన ప్రతిదీ కూడా తాత్కాలికమైనది. కానీ దేవుడు ఆత్మలో మనకి ఇవ్వబడిన ప్రతి ఆశీర్వాదములన్నీ యుగయుగాలు మనతోనే ఉంటుందంట. స్తోత్రం చెప్పండి. అందుకే మీరు ఎప్పుడైనా భూమిలో ఏమున్నా దానిని బట్టి అతిశయపడటమో, నిన్ను నువ్వు తక్కువగా చూసుకోవటమో మానుకో. ఎక్కువ ఉన్నా నిన్ను నువ్వు తగ్గించుకో, ఏమీ లేకపోయినా నిన్ను నువ్వు తగ్గించుకో. ఉన్నదానితో దేవా స్తోత్రం స్తోత్రం అని చెప్పు. ఎందుకంటే ఈ భూమిలో మనం కలిగి ఉన్నా లేకపోయినా అది మనతో రాదు. మనతో వచ్చేది ఒకటే, దేవుడు మనకిచ్చిన ప్రతిదీ కూడా. దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసిన? అబ్రహాము లోకమునకు వారసుడుగా పిలవబడుతున్నాడు. అదేవిధంగా అబ్రహాము సంతానముగా వచ్చిన క్రీస్తు లోకమునకు వారసుడుగా పిలవబడుతున్నాడు. అదేవిధంగా క్రీస్తునందు ఎవరెవరు విశ్వాసం ఉంచారో, అబ్రహామునకు ఉన్న అదే విశ్వాసం ఏ విశ్వాసి కలిగి ఉంటాడో ఆ విశ్వాసి కూడా ఈ లోకమునకు వారసుడుగా ఉండటానికి పిలవబడ్డాడంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజంగా చెప్తాను, మీకు అర్థమవుతుందా? మీరు ఏమై ఉన్నారు? మీరు ఏమై ఉన్నారు? దేనికి వారసులు? లోకమునకు వారసులు. గట్టిగా చెప్పాలా? దేనికి వారసులు? చూడు, అతడు లోకమునకు వారసుడు అగును. లోకమునకు వారసుడగును. ఆ వాగ్దానము అబ్రహామునకును అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు, కానీ విశ్వాసము వలననైన నీతి మూలముగా కలిగెను. 16వ వాక్యం. ఈ హేతు చేత ఆ వాగ్దానము యావత్ సంతతి అనగా ఇశ్రాయేలులందరికీ, ధర్మశాస్త్రం మూలము గలవారికి మాత్రమే కాదంట. అబ్రహాము ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నాడో అటువంటి విశ్వాసము కలిగి ఉన్న ప్రతి మనిషికి కూడా ఆ వాగ్దానము వారు కలిగి ఉన్న విశ్వాసము వలన సొంతమవుతుంది. ఎందుకంటే దేవుని కృప మనుషులందరికీ క్రీస్తు వలన ఉచితముగా ఏమైందంట? అనుగ్రహింపబడినది. ఆ కృప ద్వారా నేను నువ్వు అబ్రహాము పొందిన సేమ్ అదే ఆశీర్వాదం, సేమ్ అదే వాగ్దానము మనము కలిగి ఉన్నాము. నీ మైండ్లో రాసుకోండి, నేను ఈ లోకమునకు వారసుడై ఉన్నాను. నువ్వు ఆ మాట అన్నప్పుడు నిన్ను చూసేవారు నవ్వుతారు. ఎందుకంటే ఈ లోకములో నీ ఇల్లు చిన్నది, నీ కుటుంబం చిన్నది, నీ రాబడి చిన్నది, నీకున్న వస్తువులు చిన్నది, నీ పిల్లల చదువు చిన్నది. అందువలన నిన్ను నవ్వుతారు. కానీ దేవుడు నిన్ను అలా చూసి నవ్వడు. ఎందుకంటే ఆయన వాగ్దానము చేశాడంటే ఖచ్చితంగా ఆ వాగ్దానం అంట నీ జీవితంలో నెరవేరునట్లుగా ఆయన పని చేస్తాడు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నువ్వు వాగ్దానములను నమ్మకపోవటం. క్రైస్తవులు ఈరోజు శ్రమలు పాలవటానికి కారణం ఏంటి? కష్టాలు పడటానికి కారణం ఏంటి?
వారు దేవుని వాక్యమును వినువారై ఉన్నారు గనుక ఆ వాక్యమును నమ్మేవారుగా లేరు. అబ్రహాము ఎప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? అతనికి నీతి ఎప్పుడు కలిగింది తెలుసిన? అతడు దేవుని మాటను నమ్మిన తర్వాత. దేవుని మాటను అబ్రహాము నమ్మెను. అది అతనికి ఏం కలిగించిందంట? నీతిని కలిగించింది. అబ్రహాము దేవుని మాటను నమ్మెను, అది అతనికి నీతిగా కలిగించింది. మాటను నమ్మాలి. మనం వినేవారుగా మాత్రమే ఉండకూడదు. వినిన దానిని ఆలోచించాలి, నమ్మాలి, విశ్వసించాలి ఆయన మాటను. నేను నమ్ముతున్నాను, నేను ఈ లోకమునకు వారసుడుగా పిలవబడుతున్నాను. ఎందుకంటే నాకు ఈ వాక్యం మీద అనుమానము లేదు, ఈ వాగ్దానం మీద నాకు అనుమానము లేదు. కృప నాకు ఇవ్వబడి ఉన్నది. ఆ కృప చేత నేను అబ్రహాము సంతానముగాను, అబ్రహాము యొక్క కుమారుడుగాను, అబ్రహాము యొక్క వారసుడుగాను నేను పిలవబడుతున్నాను. నేను ఈ లోకమునకు వారసుడిని, ఈ లోకము నాది అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. స్తోత్రం చెప్దామా? అది విశ్వాసము వలన అబ్రహామునకు కలిగెను. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, చెప్పండి, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడంట. మృతులను సజీవులుగా చేస్తాడంట. మృతులను సజీవులుగా చేస్తాడంట. అర్థం చేసుకో. నీ శరీరము బహుశా అనారోగ్యము చేత మృతమై ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బంది వలన నీ కుటుంబము మృతమై ఉండవచ్చు. మీరు ఏ విషయములో మృతమై ఉన్నారో ఆ విషయములలో దేవుడు రెప్పపాటున మిమ్ములను సజీవులుగా చేస్తాడు. క్షణములో నీ స్థితిగతులు మారుస్తాడు ఆయన. క్షణములో నిన్ను స్వస్థపరుస్తాడు. క్షణములో నీ సమస్య నుండి నీకు విడుదల ఇస్తాడు. క్షణములో నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగలడు. నేను చెప్తున్నాను, మనము కష్టపడటానికి కాదు పిలవబడ్డాం. మనకి ఇవ్వబడిన ప్రతి ఆధిక్యతను, అధికారమును, ఆశీర్వాదమును స్వతంత్రించుకోవటానికి పిలవబడ్డాం. మనకు క్రీస్తునందు ఇవ్వబడిన ప్రతి ఆశీర్వాదములను, క్రీస్తునందు మనకివ్వబడిన ప్రతి దీవెనలు, క్రీస్తునందు మనకివ్వబడిన ప్రతి ఆశీర్వాదములను స్వతంత్రించుకోవటానికి, సొంతము చేసుకోవటానికి, అనుభవించటానికి మనము పిలవబడ్డాం. మనం వింటున్నాం, బయటికి వెళ్ళేటప్పుడు మర్చిపోతున్నాం. ఉదయం లేస్తున్నాం, అదే కష్టం, అదే బాధ, అదే వేదన. రోజు చర్చికి వెళ్తున్నాను, దేవుడు ఏ మేలు చేయటం లేదు. రోజు వాక్యం వింటున్నాను, ఏ మేలు చేయట్లేదు. నువ్వు వింటున్నావు కానీ వినిన మాట యందు నువ్వు విశ్వాసము ఉంచటము లేదు. విశ్వాసం ఉంచటం అంటే యాక్షన్ అన్నమాట. క్రియారూపములో నీ నమ్మకాన్ని కనపరచాలి. ప్రభువా, నేను రోజు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను కష్టపడుతున్నాను, ఎప్పుడయ్యా నాకు మార్పు? దేవుడు అన్నాడమ్మా, క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదములను మీకు అనుగ్రహించాను. మరి ఈ ఆశీర్వాదాలన్నీ నాకు అనుగ్రహిస్తే ఎందుకు ఆ శ్రమ, కష్టం? దేవుడు అంటాడు, నిన్నెవరు కష్టపడమన్నారు? నిన్నెవరు ఉదయాన్నే లేచి పరిగెత్తమన్నాడు? మరి పరిగెత్తకపోతే మాకు ముద్ద ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే కదా యేసు ప్రభు చెప్పాడు, ఆకాశ పక్షులను చూడుడి. ఏమన్నాడు ఆయన? అవి విత్తవు, కోయవు, నిన్నెవడు పరిగెత్తమన్నాడు? నువ్వు కడుపులో ఉన్నప్పుడు నువ్వు పరిగెత్తితేనే నీకు ముద్ద దొరికిందా?
నిన్నెవడు పరిగెత్తమన్నాడు? నిన్నెవడు ఉరకమన్నాడు? నువ్వు ఎంచుకున్నావు ఆ మార్గాన్ని, ఆ కష్టాన్ని నువ్వు ఎంచుకున్నావు, ఆ శ్రమను నువ్వు ఎంచుకున్నావు, ఆ కూలి పనిని నువ్వు ఎంచుకున్నావు, పరిగెత్తుతున్నావు. నీవు అలా బ్రతకడం అలవాటు పడిపోయినావు. దేవుడు చెప్పలా నిన్ను కష్టపడమని, పరుగులెత్తమని. నువ్వు ఎంచుకున్నావు అది, ఒకరిని చూసి ఒకరు. దేవుడు నీకు సహాయము చేయాలన్నా, దేవుడు నీ పక్షంగా ఉండి పని చేయాలన్నా నువ్వు తెగించుకోవాలా, నువ్వు నిలబడాలా. దేవుడు చేస్తాడా లేడా నువ్వు చూడాలా, ఒక అవకాశం ఆయనకి ఇవ్వాలా. నువ్వు ఎక్కడేస్తున్నావు? లేస్తే ఉరకటం, లేస్తే ఉరకటం, లేస్తే పరిగెత్తటం, లేస్తే పరిగెత్తటం. మార్పు రాదు, నేను చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు ఎంచుకున్నావు ఆ మార్గాన్ని. నువ్వు ఎంచుకున్నావు శ్రమను, కష్టాలను. మోషే దేనిని ఎంచుకున్నాడు? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకొనుట కంటే, ఇహలోక పాప భోగములను అనుభవించుట కంటే, క్రీస్తు ప్రజలతో పాటు శ్రమ అనుభవించుట. ఏమనుభవించుట? క్రీస్తు ప్రజలతో పాటు శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచుకొని, విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని, ఎవరినంట చెప్పండి? అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు. చూసారా? కనబడని దేవుణ్ణి విశ్వాసమును బట్టి చూస్తూ ముందుకు వెళ్ళాడంట. ఎందుకు? తాను పొందబోవు ప్రతిఫలము కొరకు. అర్థం చేసుకో. నువ్వు ఎంచుకున్నావు శ్రమను, నువ్వు ఎంచుకున్నావు కష్టాన్ని, కాబట్టి నువ్వు కంటిన్యూగా శ్రమ పడుతున్నావు, కంటిన్యూగా బాధపడుతున్నావు, కంటిన్యూగా ఈ శ్రమ అంట నువ్వు చనిపోయేంత వరకు అలాగనే ఉంటుంది. నువ్వు ఆ శ్రమను వదలటం లేదు. ఎందుకంటే నువ్వు దానిని నమ్మావు. శ్రమ పడితేనే, కష్టపడితేనే నా కుటుంబాన్ని, నా పిల్లలను నేను పోషించగలను. నువ్వు నమ్మావు కనుక యేసు చెప్పినట్లుగా నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక. ఒకరోజు పని ఆగిపోతే కొంప కొల్లేరు, ఒకరోజు పని ఆగిపోతే నేను కట్టలేను. అది నీ నమ్మకం, అది నీ విశ్వాసం. అది నువ్వు అలా నిర్ణయించుకున్నావు, ఇక్కడ ముద్రేసుకున్నావు. నా నమ్మకం ఏంటి తెలిసిన? మీరు వచ్చినా రాకపోయినా నా దేవుడు నన్ను పోషిస్తాడు. నేను అలా నమ్మాను. ఎవరు ఇచ్చినా ఎవరు ఇవ్వకపోయినా నా దేవుడు నన్ను పోషిస్తాడు. ఏది జరిగినా ఏది జరగకపోయినా నా దేవుడు నన్ను పోషిస్తాడు. ఎందుకంటే నేను ఎంచుకున్న మార్గం, నేను నమ్మిన మార్గం అది. నేను బైబిల్ని ఎంచుకున్నాను. బైబిల్లో మన పితరులకు దేవుడు చేసిన మేలులు, దేవుడు వారిని ఎలా పోషించాడు, వారిని ఎలా రక్షించాడు, వారిని ఎలా పిలిచాడు, వారిని ఎలా కాపాడాడు, దానిని నమ్ముతున్నాను నేను. వారికి చేసిన దేవుడే నాకు చేస్తాడు. పూర్వకాలమందు జరిగిన దానిని దేవుడు మరలా మనకు తీసుకొని వస్తాడంట. బైబిల్ అంటుంది. నేను బైబిల్ని నమ్మాను. నేను శ్రమ పడటానికి పిలవబడలేదు, నేను కష్టపడటానికి పిలవబడలేదు. క్రీస్తు నాకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదములను స్వతంత్రించుకోవటానికి, వాటిని స్వేచ్ఛగా సంతోషంగా అనుభవించటానికి పిలవబడ్డాను. నేను ఈ లోకమునకు వారసుడుగా ఉండటానికి పిలవబడ్డాను. నేను నమ్ముతున్నాను మన దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడంట. మన దేవుడు మృతులను సజీవులుగా చేయు దేవుడై ఉన్నాడు. చూసాడా? నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు విశ్వసించిన దేవుడు ఎంత గొప్పవాడు. ఎట్లా బాబు, రేపు నేను పనికి పోకపోతే రూపాయి ఎట్లా వస్తుంది? మరి నేను ఏ పనికి పోతే నేను కట్టుకుంటున్నాను? నేను అదే కదా పదే పదే మీకు చెప్పేది. మీరు ఒకసారి నా స్థానంలో ఉండండి. మీరు అనుకుంటారు మీకేంటి బాబు బోలెడు మంది కానుక. అందుకే కదా నా కుర్చీలో కూర్చోంటున్నాను, నీకు బోలెడు కానుకలు వస్తున్నాయి కదా. మీరు అంటారు ఖచ్చితంగా మీకు కట్ల వస్తాయి కదా అంటే, అందుకే నేను చెప్తున్నాను ఒక నెల నా కుర్చీలో కూర్చో. నా కుర్చీలో కూర్చొని కరెంటు బిల్లు, ఈఎంఐ ఇవన్నీ కట్టుకో.
ఆ దశమ భాగాలన్నీ నేనే నీకు ఇస్తా, ఒక్క నెల ఉండి చూడు, నా సీటు ఎంత వేడిగా ఉంటుందో నీకు అర్థమవుతుంది. నీకు అర్థమవుతుంది ఎవరిస్తున్నారు ఎవరు ఇవ్వట్లేదు, నీకు అర్థమవుతుంది. ఎంత వస్తుంది ఎంత రావట్లేదు నీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 4 గంట సింపుల్గానే వస్తుంది, కానీ ఆ బాధ, ఆ నొప్పి, ఆ వేదన తెలియాలంటే ఒక్క నెల సీట్లో కూర్చో. నా బాధ్యత మొత్తం నీకు అప్పగిస్తాను, ఒక్క నెల చాలు. ప్రతి దైవజనులు ప్రభునందు విశ్వాసం వలన ముందుకు వెళుతున్నారు, కానీ అక్కడికి వచ్చే ప్రజలు నమ్మితే, వారేసే కానుకలు నమ్మితే, వారిచ్చే దశమ భాగాలు నమ్మి బ్రతకాలంటే చాలా కష్టం. నీకు 3 బాగుంటే తీసుకొచ్చి దశమ భాగం పెడతావు, నీకు 3 బాగలేకపోతే ఏ సంవత్సరానికి తిరిగి ఇస్తావో ఎవడికి తెలీదు, ఎప్పుడు ఎవరిస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరు ఆగుతారో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, యుగ యుగాలు సింహాసనములో కూర్చున్నవాడంట, సజీవుడంట. ఆయన కాపాడకపోతే, ఆయన పోషించకపోతే ఈ భూమి మీద ఒక్క దైవజనుడు కూడా సంతోషంగా బ్రతకలేడు. అందుకే ప్రతి దైవజనులు, ప్రతి యాజకులు వారి విశ్వాసమును, నమ్మకమును ఆ దేవుని మీద ఉంచుతున్నారు. ఎందుకంటే ఆ దేవుడు యుగ యుగాలు మార్పులేనివాడు, ఆయన మారడు. లేని వాటిని ఉన్నట్లుగా పిలుస్తాడు. మృతులను ఎలా చేస్తాడంట? సజీవుడిగా. అలాంటి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు. చనిపోయిన వారిని లేపగల దేవుడు అక్కడ లేదు, కానీ ఉన్నట్లుగా పిలుస్తాడు. శూన్యములో నుండి మహిమగల ప్రపంచాన్ని తీసుకొచ్చిన దేవుడు నీ కుటుంబాన్ని రెప్పపాట్ల మార్చలేడా? నీ పిల్లలను రెప్పపాట్ల మార్చలేడా? నీ దారిద్ర్య స్థితిని రెప్పపాట్లో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళలేడా? నీకు ఆయన మీద విశ్వాసము లేదు. కానీ ఎఫెసీలో ఉన్న సంఘస్థులంట ప్రభునందు ఏం కలిగి ఉన్నారంట? విశ్వాసము. అది చూసి పౌలు ఆశ్చర్యముతో అంటున్నాడు, మిమ్మును బట్టి మానక నేను ఎడతెగక దేవునికి ఏమి చెల్లించుచున్నాను, కృతజ్ఞతాస్తుతులు. విశ్వాసం ఉండాలి. మీరు పరుగులెత్తుతున్నారంటే అది మీ అవిశ్వాసాన్ని చూపిస్తుంది. ఈ ప్రపంచం పట్ల మీకున్న భయము, మీరు ఎవరో ఏంటో తెలియక ఊరకటం, పరుగులెత్తటం. దేవుడు మీకు ఏం చేశాడో తెలియక పరుగులెత్తుతున్నారు. వాక్యం మీద, సువార్త మీద విశ్వాసము లేకపోవటం. దేవుడు నమ్మదగిన వాడు, గుర్తుపెట్టుకోండి. మీ చూపు ఎప్పుడు కూడా ఈ లోకం మీద ఉండకూడదు, ఈ మనుషుల మీద ఉండకూడదు, ఎవ్వరి మీద ఉండకూడదంట. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన ఆ దేవునిని మనం ఏం చేయాలంట? నిదానించి చూడటం నేర్చుకోవాలి. వాగ్దానములన్నీ అదృశ్యమైనది, ప్రతి ఆశీర్వాదములన్నీ అదృశ్యమైనది. క్రీస్తునందు దేవుడు నీకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములంట అదృశ్యమైనది, కంటికి కనబడదు. వాటిని చూడటం నేర్చుకో, వాటిని చూడటం అలవాటు చేసుకో. నిదానించి చూడు, వాటిని నమ్ము. అది ఒక రోజు నీ కంటికి కనబడేటట్లుగా దేవుడు ప్రత్యక్షపరుస్తాడంట. దేవుని వాగ్దానం మీద, ఆశీర్వాదముల మీద మనకు అనుమానం ఉండకూడదు, అపనమ్మకం ఉండకూడదు. నేను చెప్తున్నాను, నెలకు ఒక 20-30 వేలు దశమ భాగం ఇచ్చేవాళ్ళు నేను ఇక్కడ నుంచి మీ గుడికి రాను అంటే నేను బాధపడను. ఎందుకు చెప్పానా? వాళ్ళు ఆగితే మాత్రం నాకు 30,000 నష్టమని వేరే వాళ్ళు అనుకుంటారు. కానీ నేనేమంటానంటే, వాళ్ళు ఆగటం వలన వారి స్థానములో దేవుడు 7 తీసుకొని వస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నేను వాగ్దానం నమ్ముతున్నాను. ఒక ద్వారం మూయబడితే, చెప్పండి అందరు కలిసి, ఎన్ని ద్వారాలు తెరవబడతాయి? 30,000 ఇచ్చేవాడు ఆగాడనుకో, 30,000 ఇచ్చే 7 దేవుడు తీసుకొని వస్తాడు. అదే నమ్మటం అంటే, అదే విశ్వసించటం అంటే. ఆగిన వాళ్ళు అనుకుంటారు, ఇక్కడ నుంచి వీళ్ళు ఎలా చేస్తారు, ఇక్కడ నుంచి ఎలా గడుపుతారు, ఒకరోజు నా కాళ్ళ కాడికి వస్తారు. ఎందుకంటే నెల 30,000 సపోర్ట్ చేశాను, ఇప్పుడు నేను ఆగాను, నా కాడికి వస్తారు. వాళ్ళ భ్రమ అది.
అలాంటి వారు 1000 మంది ఆగిన బాధ లేదు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు ఎల్లప్పుడూ సింహాసనములో ఏమై ఉన్నాడంట? ఆసీనుడై ఉన్నాడు. ఆయన నన్ను, నా కుటుంబాన్ని, సంఘమును, సంఘ బిడ్డలందరినీ కాపాడుటకు సమర్థుడై ఉన్నాడు. ఆయన మీద మన విశ్వాసము బలముగా ఉండాలి. ఆయనను గురించి కొన్ని మాటలు ఇంకా చదువుదాం. బైబిల్ ఏమంటుందో చూడండి. తాను విశ్వసించిన, అబ్రహాము విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడు. దేవుడు ఎవరంట? మృతులను సజీవుడుగా చేయువాడంట. లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు. లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడునైనా దేవుని ఎదుట అబ్రహాము మనందరికీ ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని. దేవుడే అబ్రహామును అనేక జనములకు ఏమయ్యాడంట? తండ్రిగా దేవుడు నియమించాడు. దేవుడు ఎప్పుడైనా ఆదాముతో చెప్పాడా? నిన్ను నేను అనేక జనములకు తండ్రిగా నియమిస్తానని. పోనీ నోవహుతో చెప్పాడా? కానీ దేవుడు అబ్రహామునకు మాత్రమే ఈ వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నిన్ను నేను అనేక జనములకు, అనేక జాతులకు, అనేకమైన మనుషులకు ఏమని నియమిస్తున్నాను? తండ్రి. మనందరికీ అబ్రహాము తండ్రిగా దేవుని చేత నియమించబడ్డాడు. స్తోత్రం చెప్పండి. దేవుడే నియమించాడు అబ్రహామును మనకు తండ్రిగా. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి ఏం చేశాడంట? నమ్మెను. దేవుడు ఏ సమయమున, ఏ వయస్సులో అబ్రహాముకు ఆ వాగ్దానం ఇచ్చాడు? నిన్ను నేను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని. ఎప్పుడు తెలుసున? అతనికి సుమారు 75 సంవత్సర వయసు ఉన్నప్పుడు. అతనికి సుమారు 75 సంవత్సరం వయసు ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. మీరు 17వ అధ్యాయం అనుకుంటాను, ఆదికాండము చదివితే, ఆ ఆదికాండం 17వ అధ్యాయం చదువుకుంటూ వస్తే క్రింది భాగములో అబ్రాము అనే పేరును దేవుడు అబ్రహాముగా మారుస్తాడు. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. కానీ నిజానికి, వాస్తవానికి ఒక్క బిడ్డకు కూడా అబ్రహాము ఇంకా తండ్రిగా మారలేదు. అబ్రహాము ఇంకను ఒక్క బిడ్డకు కూడా తండ్రిగా మారలేదు. వయస్సు పెరిగిపోయింది, ముసలితనం వచ్చింది. ఒక బిడ్డను కనే ఆ స్థితి దాటిపోయింది. బాడీ సహకరించదు పిల్లలను కనటానికి. ఇటు తన భార్య అయిన శారా విషయానికి వచ్చిన ముసలితనం వచ్చింది, ఒళ్ళంతా ముడతలు వచ్చేసింది, పిల్లలను కనే శక్తి లేదు. పిల్లలు గర్భఫలము నిలబడటానికి అవకాశము లేదు. ఇద్దరికి పిల్లలు కనే అవకాశమే లేదండి. నేను చెప్తున్నాను, నమ్మటానికి అక్కడ ఆధారం లేదు, నమ్మటానికి అక్కడ రుజువు లేదు. కానీ దేవుడు చెప్పాడు ఏమని? అబ్రహాము, నిన్ను నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమును నమ్మాడు. నమ్మటానికి అక్కడ ఆధారం లేకపోయినా, రుజువు లేకపోయినా, అవకాశం లేకపోయినా, దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడని నమ్మాడు. అదేనండి విశ్వాసము.
అదేనండి విశ్వాసము. నమ్మటానికి ఆధారం లేదు, పిల్లలు కనే శక్తి లేదు. మనందరికీ ఒకటి తెలుసు, పిల్లలు కనాలంటే వయస్సు ఉండాలా, బలం ఉండాలా, శక్తి ఉండాలా. ఒక కాలం దాటిపోతే, వయస్సు దాటిపోతే పిల్లలు కనే అవకాశం ఉండదు. వీరు ఇప్పటికీ వృద్ధాప్యంలో ఉన్నారు, ముసలితనంలో ఉన్నారు, పండిపోయిన ముసల వయస్సులో ఉన్నారు. వారి శరీరం అంట చావునకు లోనైన శరీరము, చావుకు దగ్గర పడిందంట. కానీ వాటి మీద దృష్టి పెట్టలేదు అబ్రహాము. దేవుడు తనతో చెప్పిన ఆ వాగ్దానమును నమ్మాడంట. స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. బైబిల్ అంటుంది, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి. ఎలాగ ఉండునని దేవుడు చెప్పాడు? అబ్రహామా, నీ సంతానము ఇసుక రేణువ వలె ఉండును, నీ సంతానము ఆకాశమందున్న నక్షత్రముల వలె ఉండును. దేవుడు అలా చెప్పాడు తన సంతానమును గురించి. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు, నిరీక్షణకు నమ్మకమునకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాలేదంట. ఏ విషయములో చెప్పండి? ఏ విషయములో? చూడు, శారీరకంగా అతడు ఏమై ఉన్నాడు? బలహీనుడు. ఒళ్ళంతా బలహీనత వచ్చేసింది, కాళ్ళు చేతులంతా బలహీనత వచ్చేసింది, వీక్నెస్ వచ్చింది, ముసలితనం వచ్చేసింది, ఇక ఏమి చెయ్యలేడు. కానీ అతని విశ్వాసం మాత్రం బలంగా దృఢంగా ఉన్నది. నీ విశ్వాసము బలముగా ఉండాలా. నీ విశ్వాసము బలముగా ఉండాలా. నీ విశ్వాసము బలముగా ఉంటే నీ శరీరంలో బలహీనత ఉన్నా నువ్వు నడవగలవు. నీ విశ్వాసము బలముగా ఉంటే నీ కుటుంబములో ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా నువ్వు బ్రతకగలవు. నీ విశ్వాసము బలముగా ఉంటే నీ శరీరము చనిపోయే స్థితిలో దిగజారిన నువ్వు లేచి నడుస్తావు. ఎందుకంటే నీ విశ్వాసము ఎలా ఉన్నదంట? బలముగా ఉండాలా. విశ్వాసము బలముగా ఉండాలి. శరీర బలము కొరకు ఎన్నో తింటాం, ఎన్నో త్రాగుతాం, కానీ అది ఒకరోజు మరలా బలహీన పడిపోతుంది. ముసలితనం పెరిగి కొలది, వయస్సు పెరిగితే శరీరంలో ఉన్న బలమంతా క్షీణించిపోతుంది. విశ్వాసం అంట ముసలితనం పెరిగిన, మరణము సమీపించిన విశ్వాసం ఎలా ఉంటుందంట? లోపల బలముగా ఉంటుందంట. బలహీనమైన విశ్వాసము ఉన్నది, అల్ప విశ్వాసము ఉన్నది, ఆవగింజంత విశ్వాసము ఉన్నది, బలమైన విశ్వాసం ఉన్నది. విశ్వాసములో రకరకాలైన స్టేజీలు ఉన్నాయి. ఎప్పుడు నీ లోపల అల్ప విశ్వాసం ఉంటుందో అన్నిటికీ భయపడుతూ ఉంటావు, పరుగులెత్తుతూ ఉంటావు. నేను చెప్తున్నాను చూడు, ఒక మనిషి ఆగమన్నా ఆగకుండా పరుగుతున్నారంటే మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ ఆర్థిక అవసరతలు కాదు సుమా, విశ్వాసములో బలహీనత. దేవుడిస్తాడన్న నమ్మకము లేదు, దేవుడు అద్భుతాలు చేస్తాడన్న నమ్మకము లేదు. 2 రొట్టెలను 5 రొట్టెలను 2 చేపలను అన్ని వేల మందికి పంచునట్లుగా దేవుడు విస్తరింపచేశాడు. అదేవిధంగా నా చేతిలో ఉన్న రూపాయిని, నా చేతిలో ఉన్న 2 రూపాయల్ని దేవుడు విస్తరింపచేస్తాడన్న విశ్వాసము లేకపోవటం. ఎవరిలో విశ్వాసము
అల్పముగా ఉన్నదో వారు భయపడుతూ దిగులు చెందుతూ ఉంటారు. వారు దృష్టి ఎప్పుడు చూసినా దేవుని మీద ఉండదు, లోకం మీద, వాటి మీద పరుగులెత్తుతూ ఉంటారు. వాటిని చూస్తూ పరుగులెత్తుతారు. నీ విశ్వాసము బలముగా ఉండాలి. నీ విశ్వాసం ఎప్పుడు బలహీన పడకూడదు. నీ విశ్వాసం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. ఎవరు ఏమన్నా నీ విశ్వాసము బలంగా ఉండాలి. బైబిల్ అంటుంది, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. అంటే దాని అర్థం ఏంటి? అతని విశ్వాసం ఎలా ఉందంట? బలముగా ఉన్నది. రమారమి, అతని వయస్సు ఎంత అంట చూడండి, 100 ఏండ్లు. అంటే అతనికి వయస్సు ఎంత వచ్చింది? 100 సంవత్సరములు. రమారమి 100 ఏండ్లు వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము ఏమవుతుందంట? మృతతుల్యమైనట్టు. ఏంటంటే చెప్పండి, తన శరీరము మృతతుల్యమైనట్టు, శారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి మాత్రము ఏం చెయ్యలేదు? సందేహింపలేదు. ఎప్పుడో 75 సంవత్సర వయస్సులో దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానము ఇలాగ ఉండును, నీ సంతానము ఆకాశమందున్న నక్షత్రముల వలె ఉండును, నీ సంతానము ఇసుక రేణువ వలె విస్తారముగా ఉండునని దేవుడు చెప్పాడు. నిన్ను నేను అనేక జనములకు తండ్రిగాను, నీ భార్యను అనేక జనములకు తల్లిగాను నేను నియమించి తిని అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము చేసి దగ్గర 25 సంవత్సరాలైంది. ఇద్దరికి ముసలితనం వచ్చింది. అబ్రహాముకు 100 ఏండ్లు వచ్చింది, తన భార్యకు 90 సంవత్సరములు వచ్చింది. వీళ్ళిద్దరికి 10 సంవత్సరములు తేడా. 90 సంవత్సరం ముసలామ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించి చూడు. 90 సంవత్సరంలో ఒక ముసలి ఎలా ఉంటుందో ఊహించి చూడు. 100 సంవత్సరంలో ఉన్న ఒక ముసలివాడు ఎలా ఉంటాడో ఊహించి చూడు. నేను అనుకుంటాను మొత్తం ముడతలు వచ్చేసి ఉంటాయి. నడవలేడు, కర్ర పెట్టుకుని ఊగుతూ ఉంటాడు. నడుములన్నీ వంగిపోయి ఉంటుంది, మోకాళ్ళు చెప్పలన్నీ కరిగిపోయి ఉంటుంది. మృతతుల్యమైనట్టు, మరణానికి దగ్గరైనట్టు అనిపించింది. కానీ దేవుని వాక్యమును, దేవుని వాగ్దానం విషయములో మాత్రము సందేహము లేదు. ఆ వాగ్దానం మీద అతనికి ఉన్న విశ్వాసము బలహీనతగా లేదంట. ఎలా ఉందంట? బలముగా ఉన్నది. దేని మీద విశ్వాసము? దేవుడు చేసిన వాగ్దానం మీద విశ్వాసము. చూసారా? మీరు బైబిల్ చదవండి. అతడు అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, ఆ వయస్సులో కూడా, ఆ ముసలితనములో కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాడంట? మహిమపరుస్తున్నాడు. ఏమని చెప్పి మహిమపరుస్తున్నాడు? ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు ఏమై ఉన్నాడు? ఇదిగో 75 సంవత్సరములో దేవుడు చెప్పాడు, అబ్రహామా నీ సంతానము ఇలాగ ఉండును. ఎలాగా? ఆకాశమందున్న నక్షత్రముల వలె, ఇసుక రేణువ వలె. అబ్రహామా నిన్ను, నీ భార్యను నేను అనేక జనములకు తండ్రినిగాను, అనేక జనములకు తల్లిగాను నేను నియమించి తిని. ఆ వాగ్దానాన్ని నమ్మి 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 బ్రతికాడు. 25 సంవత్సరాలైంది. ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు? ఆ వాగ్దానము నెరవేర్చుటకు దేవుడు ఏమై ఉన్నాడంట. అప్పుడు మనలాంటి వాళ్ళు ఇంకను అబ్రహామా ఇంకా నమ్ముతున్నావా దేవుణ్ణి? ఎప్పుడో 25 సంవత్సరాలకు ముందు దేవుడు చెప్పాడన్నావు. ఇప్పుడు నీకు 100 సంవత్సరం వచ్చింది, నీ భార్యకు 90 సంవత్సరాలు వచ్చినాయి.
ఒళ్ళు వంగిపోయింది, గూనె వచ్చేసింది, తల వెంట్రుకలన్నీ నరిసినది, కళ్ళు కనబడటం లేదు. ఇప్పటికీ నమ్ముతున్నావా అబ్రహామా? ఇదిగో నా మాట విన అబ్రహామా, దేవుడు లేడు, అదంతా నీ ఊహ, ఆయనను విడిచిపెట్టు, చావుకు సిద్ధపడు, మరణానికి సిద్ధపడు అని చెప్తున్నప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు తెలుసునా? ఇప్పటికీ దేవుడు తన వాగ్దానమును నెరవేర్చుటకు ఏమై ఉన్నాడు? నా ఒళ్ళు వంగిపోయినా పర్వాలా, నేను నడవలేకపోయినా పర్వాలా, నా భార్య పరిగెత్తకపోయినా, నడవలేకపోయినా, కూర్చోలేకపోయినా, చూడలేకపోయినా, మాట్లాడకపోయినా పర్వాలేదు, నా దేవుడు మృతులను సజీవులుగా చేయువాడు, నా దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా చేయువాడు, నా దేవుడు ముసలితనములో కూడా గర్భాన్ని ధరింప చేయుటకు సమర్థుడై ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? అదే అతని నమ్మకం, విశ్వాసం. ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోలా, ఎవరు హేళన చేసినా, ఎగతాళి చేసినా పట్టించుకోలా. దేవుని వాగ్దానం మీదనే రూఢిగా విశ్వాసం ఉంచాడు. ఆ వయస్సులో కూడా దేవుని మహిమపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు, దానిని నెరవేర్చుటకు ఆయన ఏమై ఉన్నాడంట? సమర్థుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నెరవేర్చుటకు దేవుడు ఏమై ఉన్నాడు? సమర్థుడు అని రూఢిగా విశ్వసించి, విశ్వాసము వలన ఏం పొందాడంట? చెప్పండి, ఏం పొందాడంట? విశ్వాసము వలన బలము పొందాడు. నేను చెప్తున్నాను, విశ్వాసము వలన మీరు బలము పొందుతారు, విశ్వాసము వలన మీరు స్వస్థత పొందుతారు, విశ్వాసము వలన మీరు ఆర్థికములో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆర్థికాన్ని పొందుతారు, డబ్బును పొందుతారు. మీకు ఏది లేదని బాధపడుతున్నారో వాటన్నిటిని మీరు ఒక్క విశ్వాసము వలన మాత్రమే మీరు పొందగలరు. స్తోత్రం చెప్పండి. మీకు ఒక విషయం చెప్పానా? 100 సంవత్సరం వయస్సు వచ్చింది, 90 సంవత్సరం వయస్సు షారాయికి వచ్చింది. దేవుని సమయము రానే వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు ఆమె గర్భము ధరించింది. ముసలితనములో గర్భము ధరించి ఒక బిడ్డను కన్నది. అప్పుడు ఏమన్నది తెలుసునా? ఈ ముసలితనములో నేను బిడ్డను కన్నందుకు దేవుడు అనేకుల నోట నవ్వును ఏం చేశాడంట? కలగజేశాడు. స్తోత్రం చెప్పండి. యవనస్తురాలు బిడ్డను కంటే ఎవరు నవ్వరు, కానీ ముసలితనములో ఎవరైనా బిడ్డను కంటే ఖచ్చితంగా ఏం చేస్తారంట? నవ్వుతారు. ఎందుకంటే అది అసాధ్యం. మరి ఎందుకు దేవుడు ఆ వయసులో వారికి బిడ్డనిచ్చాడు తెలుసునా? ఎందుకంటే ఈ ప్రపంచము తెలుసుకోవాలి, అబ్రహాము దేవుడు ఎప్పుడైనా ఏదైనా చెయ్యగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు అని ఈ లోక మానవులు తెలుసుకోవాలనే ఆ వయసులో వారికి బిడ్డనిచ్చాడు. బైబిల్ అంటుంది విశ్వాసము వలన బలము పొందాడంట. ఈ బలము వలన ఏం జరిగింది తెలిసిన? అబ్రహాము శరీరములో ఒక మార్పు కలిగింది. మీకు తెలుసా? ఇస్సాకు వాళ్ళ అమ్మగారు చనిపోయేటప్పుడు అతనికి వయస్సు సుమారు 40 ఉండొచ్చు అనుకుంటాను. ఎందుకంటే 40 సంవత్సర వయస్సులోనే ఇస్సాకు రెబకాని వివాహం చేసుకున్నాడు. సో ఇస్సాకు 40 సంవత్సరం వయస్సు వచ్చేటప్పుడు రెబకాని వివాహం చేసుకున్నాడు. ఇస్సాకు వివాహం చేసుకోవటానికి ముందే అతని తల్లి అయిన షారా ఏమైందంట? చనిపోయింది. సో షారాయి చనిపోయిన తర్వాత ఇస్సాకుకు వివాహం జరిగింది. షారాయి చనిపోయిన తర్వాత అబ్రహాము మరలా కెతూరా అనే స్త్రీని ఏం చేసుకున్నాడు? చూడు, 100 సంవత్సర వయస్సులోనే అతని శరీరం ఏమైందంట? మృతతుల్యము, అంటే మరణానికి ఏమైంది? సిద్ధంగా ఉంది. మరణించటానికి సిద్ధంగా ఉన్న అతని శరీరము
ఇంకొక ఆమెను వివాహం చేసుకొని బోలెడు మంది పిల్లలను కనగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? 100 సంవత్సర వయస్సులోనే అన్నీ అయిపోయింది ఆయనకి. మరలా 140 సంవత్సరం తర్వాత మరలా పెళ్లి చేసుకున్నాడు. మరలా పిల్లలను కన్నాడంట. కెతురా ద్వారా బోలెడు మంది పిల్లలను కన్నాడు. ఇతనికి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్ చెప్తుంది, విశ్వాసము వలన మరలా ఆయన ఏం పొందాడంట? బలము పొందాడు. శరీర సంబంధమైన బలము, ఆత్మ సంబంధమైన బలము విశ్వాసము వలన మన బాడీకి కలుగుద్ది. బైబిల్ అంటుంది, మీ మీ వృద్ధాప్యములో మీ యవ్వనమంట ఎలా ఉంటుందంట? పక్షిరాజు వలె ఉంటుందంట. ఎగిరే పక్షిరాజు వలె వృద్ధాప్యములో కూడా మన యవ్వనం అంట రిటర్న్ అవుతుందంట. 103వ కీర్తనలో రాయబడి ఉన్నది. మన యవ్వనం అంట దేవుడు నూతన పరుస్తాడంట. ముసలితనం పెరిగే కొలది, ముసలితనం వచ్చే కొలది, వృద్ధాప్యము వచ్చే కొలది దేవుని బిడ్డల యొక్క యవ్వనం అంట, దేవుడు యవ్వనము ఎలా ఉంటుందంట? పరిగెత్తే ఎగిరే ఒక పక్షిరాజు వలె మన యవ్వనాన్ని దేవుడు మరలా నూతన పరుస్తాడు. ఎప్పుడు తెలిసినా మన విశ్వాసము బలంగా ఉన్నప్పుడు. దేవుని మీద స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడు, నీ విశ్వాసము ఎంత బలంగా ఉంటుందో నీ శరీరములో మార్పు కలుగుద్ది, నీ ముసలితనములో మార్పు కలుగుద్ది, నీ యవ్వనము మరలా నూతన పరచబడుతుంది. విశ్వాసానికి అంత శక్తి ఉంది. అందుకే దేవుడు ప్రతి చోట నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నువ్వు విశ్వసించిన ప్రకారంగా నీకు జరుగునుగాక, నీ నమ్మకము చొప్పున నీకు జరుగునుగాక. నువ్వు విశ్వసించావు గనుక నీ కోరికలన్నీ నీకు ఇవ్వబడతాయి. విశ్వాసం చాలా ఇంపార్టెంట్. విశ్వాసులకు విశ్వాసము ఖచ్చితంగా ఉండాలా. ప్రభు మీద విశ్వాసం ఉండాలా, దేవుని మీద విశ్వాసం ఉండాలా, ఆయన వాగ్దానముల మీద మనకేముండాలా? విశ్వాసం. అనుమానం ఉండకూడదు. అనుమానమే ప్రమాదకరమైనది. అనుమానము డేంజర్ అన్నమాట. అది ఎవరిలో ఉంటుందో వారిలో దేవుని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కనబడవు. నీ విశ్వాసము నిన్ను పైకి లేపుద్ది. అబ్రహాము విశ్వాసము వలన బలము పొందాడు, పిల్లలను కన్నాడు. వృద్ధాప్యమందు మరొక వివాహమును చేసుకొని అనేక మంది బిడ్డలను కన్నాడు. 170 సంవత్సరములు, అంతేనా? 175 సంవత్సరములు ఎంతో బ్రతికాడు. సో ఇస్సాకు పుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఎన్ని సంవత్సరములు బ్రతికాడంట? 75 సంవత్సరాలు. సో దేవుడు మన శరీరములో మార్పును తీసుకొని వస్తాడు. నీకు కంప్లీట్ విశ్వాసము, నమ్మకం వాగ్దానముల మీద ఉండాలా. వాగ్దానము చేసిన వాడు ఎటువంటి వాడంట? ఆయన మాటను నువ్వు నమ్మాలి, ఆయన మాటను నువ్వు నమ్మాలి, ఆ మాటను పట్టుకొని నువ్వు బ్రతకాలి. నీ బాడీలో మార్పు తీసుకొని వస్తాడు దేవుడు. కాబట్టి ప్రభునందు విశ్వాసము స్థిరంగా ఉంచండి. లేచి నిలబడదాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన. తండ్రి, మీరు చేసిన ప్రతి వాగ్దానములను మేము విశ్వసిస్తున్నాం. మీరు మమ్మలను ఈ లోకమునకు వారసులుగా పిలిచినందుకు స్తోత్రములు. నీ వాగ్దానములన్నీ మీరు మా ఎడల నెరవేర్చుటకై మీరు సమర్థులై ఉన్నారని మేము నమ్ముచున్నాం. నీ బిడ్డలు విన్నారు, గ్రహింపును దయచేయండి. వెళ్తున్నప్పుడు మీరు తోడుగుండి ఈ రాత్రి మంచి నిద్రను దయచేసి మరలా నీ సన్నిధికి వచ్చేంత వరకు నీ కాపుదల ప్రతి బిడ్డలకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా.